வணக்கம் நண்பர்களே. ரோஜா மனம் தமிழ்மொழி ஸ்டோரி. ஃபேன் ஃபிட்டிங் வெள்ளி ஆண்டி பேரு அர்ஜுன். డిగ్రీ సేందిన మదురైల సిన్న పల్లిటూర్. మీకు 10 కిలోమీటర్ దూరం సిటీ ఉండు. అక్కడకి వెళ్ళి డైలీ సేందా కోనే వానే అడుపు బస్ల తోలోతాన్. ఇంగే ఏదనా బైక్లో లేవాని రోజా. నేనకు మా ప్యాంటీ ఆంటీకి జగన్ వియారి మీతో పంచుకోప్నాన్. ఇక కథలోకిలెడదామ్మాంటీ. పక్కనే ఓ అందమైన ఆంటీ ఉండు. తన్ పేరు లక్ష్మీ. మా కాలేజ్లో కదా అమ్మయున్నా కాని లక్ష్మీ ఆంటీ కండేకాదు. లక్ష్మీ ఆంటీ సాలా అందయుండు. తన సైజన్నీ పర్ఫెక్టా ఉన్నయ్. ఆంటీతో ఓసార్నా అలా ఉండాలి. ఆ సాలా ట్రెండ్ కాని నా కరెక్ట్ సమయం రాగంలేదు. ఆంటీకి భర్తలేరు. ఇది మధ్యకాలం లోను సనియా ఆంటీ సాలా సాల్ చిన్న సిన్నపలక్న వా ఇంటి పిల్లే. దా ఆంటీకి 30 సంవత్సరాలుండు. తన్ తల్లిగదుగా దాన్ అందసాలా పెగ్గపేయించింతుదాన్ జెడ్నముండు. వర్కండు ఆంటీని సస్తే ఎన్నా మరిచిపోవసిండు. ఆంటీ అంత అంద ఉండు. ఇలా ఊకుండుపోతూ ఆంటీ అంతా సాలా ఉన్నయ్. మీకు లెస్టు ఆంటీకి కొడుకి ఉన్నాడు. అదన్ హాస్టల్లో ఉన్ను సేందక్కుండు. ఉన్ను ఆంటీది ఇంటలో ఉండు. వా ఇంటి బెడ్డు సిన్న కిరాణా షాపు పట్టుకొని ఆమె జీవనం సాగడు ఉండు. రోజు మొత్తం షాప్లోనే డబ్బుండు. ఆంటీ షాప్లో ఊపన్ నాన్ కాల్నే తన్ డగకు వెళ్ళి మాటల్ కలుపు తన అంద ఆస్వాదిసేవాడ్ని. ఆంటీ షాప్ సింగా ఉండు. ఆంటీ అక్క ఎతన అంద సాయిగా ఆంటీషి సింగా ఉడం. బల్న అంద ఐటమ్స్ అన్నీ ఆంటీ సూడుగు. ఉన్నే వాటాని తీసుకోవడా వెళ్ళి ఆంటీని టచ్ చేసేవాణి అప్పు. నాన్ సాలా ఎంజాయ్ చేసేవాణి ఈ నన్స్ వస్తు అన్నీ ఎదురమ్మకి వెళ్ళి ఖర్చన అప్పు. ఆంటీ నిక్కిల్ నీకు ఫ్యాన్ ఫిడ్డం వచ్చా అడిగా. అప్పు నాన్ నా మనసులో అన్ని ఫిట్టింగ్సేస్తా. మీ ఫిట్టింగ్ అన్నీకు కరెక్ట్ సేతే ఓ ఛాన్స్ ఇవ్వు అని నా మనసులో అనుకున్నా. అప్పు నాన్ ఇందుకు ఆంటీ ఏమింది అడిగా. హా ఏమీ లేదు. ఇంటిలో ఫ్యాన్ బాగా బాందన్ నైట్ నుండి రాండం లేదు అని 2 ఫ్యాన్ తీసుకోవా నీకు ఫిడ్డం వచ్చో తవా అడిగా. హా ఆంటీ అందుకే రెడీవనావా మీ పని పట్టపడంది అన్నాను. అప్పు ఆంటీ ఏంటి ఎమ్మైనా అని అనేసరికి హహా ఏమీ లేదు ఆంటీ మరి నేను పని చేసేస్తా అట్నా అన్నసారే అని ఆంటీ వైపు ఇందు ఆంటీ వెనకాలే నాన్కు లానే గానే ఆంటీ 2 ఫ్యాన్ ఎక్కడుండు సూడు పాత ఫ్యాన్ తేసి అది సరిగా పెట్టు. ఆ ఇందుసారే ఆంటీ నాన్ గట్టిగా ఫిట్సేంగా ఆ నానప్పు నే పాత ఫ్యాన్ ఏట్రా నాన్ కాని అది బాగా ఎల్లో ఉండు అప్పు. ఆంటీని ఓసర్ తీసుకో రామనుసున్న నాకు సరిచ్చి ఆంటీ లోప్కి వేపోయిందు లాగ్నా. ఆంటీ ఎక్కడ క్రాయాలి ఎల్లా ఆలోచించ్వా నా దగకు వచ్చి ఏమింది అర్జున్ జాగ్రత్తగా అవ్వని ఇందుసారే ఆంటీ అచ్చే. అప్పు ఆంటీ ఆగ్నే క్యాండిల్ తేసుకొస్తా అవే క్యాండిల్ తేసుకోవత్తి ఎట్టువర్కంది ఫ్యాన్ ఫిడ్దమాడిగా. హా ఆంటీ ఇన్గ స్టార్ట్ చేయలేదుగా మీరు ఓకే అంటే సేతా అని మెల్లగా అన్న అప్పు. ఆంటీ ఏంటి అర్జున్ అగట్టిగా అన్నాడు అప్పు. నాన్ హా ఆంటీ అయిపోయిందు పాత తీర్తి తీయనా అని ఇంగా తడ్డు పెట్టడమని చెప్పా. అప్పు ఆంటీ అవన తీవెళ్ళే రేప్పడన్ ఫిట్సెడ్డు ఆ అన్నాడు. అప్పునే కాదు ఆంటీ నైటెల్లా పడుకుండు దమాల్ కడితే కదా నాన్ చేసేస్తాలేండి ఆ చెప్పా. సారే నీ ఇష్టమా ఆంటీ క్యాండిల్ పట్టుకొని నిలబడున్నాను. నన్ పైకెక్కి ఫ్యాన్ ఫిట్ చేసేనా ఓ సార్ నన్నుకోసూసా ఆంటీ నైటీలో నుండి నాకు తన అంధ కనిబు బూస్తుతూ ఆ సాలా తెలిగ బాగా అందమందు ఉన్నయ్. నే ఆమె అంధ సూసి ఫ్యాన్ని నెమ్మదిగా ఫిట్సేతదు అది పనిక ఆమె సేస్తా. నేనప్పు ఆంటీ ఆగపోయిందు అర్జున్ అని అడిగా. అప్పు హా ఆంటీ ఇదే స్టార్ట్ అయింది కదా అవుతూ ఆగు నాన్న చెప్పి కాసేపటి వరకు అలానే చేసేశాను ఫ్యాన్ ఫిట్ చేశాను. చైర్పై నుండి దింక్ గానే ఆంటీ ఫ్యాన్ స్విచ్ నన్నానని అప్పు తాన్ స్విచ్ వేదానికి ముంది కుంకిన పగిలిన బల్బు ముక్కతీ ఆంటీకి గుస్సుకుండు. అబ్బా ఆ గట్టిగా అండుపెడదారు నిద్దు అప్పుని రియమ్మంటే అనుకుండోలి ఆమెని గట్టిగా పట్టుకుండు బల్బు ముక్కు గుస్సుకుండు అర్జున్ ఆ నొప్పితో బాధదోయిందు. ఆంటీ అప్పుని మెల్లగా ఆంటీని హాల్లోకి తీసుకువచ్చి సోఫాలో కచ్చుబెన్నాన్ తన కాలికి ఆ బల్బు ముక్కత్రి. అప్పు ఆమె నాటి కాస్త పైటి లేచి తన సౌందర్యాన్ని నాకు కనిపించిందు. అది అలా చూసినే ఓసాక షాకయ్యాను. ఆమె దోనుండికు వంగి అక్కడ నాకు మరికొన్ని అందనాకు దర్శనమిచ్చాయి. అప్పు నేనేనుగా లేను నాలోని విపరీత కోరికలు మధల్ నా మనసు ఆగం లేదు. ఇక్కడ ఆగ్నా ఆంటీని అడిగా యాలి అని డిసైడన్నోన్ ఆంటీకి గుచ్చుకున్న గాజు ముక్క తీసి ఆంటీ నొప్పి తగినా అడిగా. అర్జున్ కొంచెం తగ్గర అలసేస్తూ ఉన్పోయా. అప్పుడే మెల్లగా ఆంటీ మీ అంధనాకు కనపడవ ఆటాన్ని చూసినాన్ సాకయ్యాను అని. అమ్మ అర్జున్ నే నొప్పితో బాధపడతనేనంధ చూసినవా అన్నాడు. నాన్ మొత్తం చూసే ఆంటీయ సెనవనాంతే ఇందు అంధ చూసేసరికి నాకు మతిపోయిందు. మీరు ఓసారి ఛాన్సిస్తే మీ అంధని జాగా ఆస్వాదిస్తానా అడిగే. అప్పు ఆంటీ నీ ఇంద సహాయం చేసేవో నే ఈ మాత్రం ఉన్నన అంధ ఎలాగో వృధా అనే నేనైనా ఈటిదో సంతోషం నీ ఇష్టమైనవన్నీ ఆస్వాదించుమనిందు. ఆమె అలా అనేసరికి నాలో సంతోషం తగ్గవంది. ఎన్నో రోజులు ఉన్న కోరికలు రోజు రాబున్నా అనిగా ఉన్న నాకు ఆంటీ నా మామే అలా చూసేసరికి నాకు పిక్కిపోయిందు. అలానే కో ఆస్నా వెంతర్తిన నాకు అలా ఆంటీ కోరికలు కూడా త్రీనే నాన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశా.